హాయ్! ఈరోజు పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన వామ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ వామ్ రైస్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ట్విన్స్‌కి నేను ఈ వామ్ రైస్ ఇవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో, అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని, బాండీ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది వేయండి. సో, ఆ నెయ్యి ఇదంతా లో ఫ్లేమ్‌లో జరగాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా వాము వేసి ఆ వాముని కలుపుతూ ఉండండి. వాము కొద్దిగా హీట్ అయ్యే కొద్దికి చిటపటలాడడం అనేది జరుగుతుంది. సో, ఇట్లా చిటపటలాడేటప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. ఈ స్మెల్ వల్ల పిల్లలకి తినాలి అనే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. వాము చిటపటలాడే టైం వరకు వెయిట్ చేయండి. ఇలా వామ్ చిటపటలాడి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లో యాడ్ చేయాలి. సో, దీనికోసం ముందుగా రైస్ని కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇట్లా రైస్ని బాండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా 2 to 3 minutes వరకు కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది బిలో 1 year పిల్లలకి స్కిప్ చేయండి. ఆఫ్టర్ 1 year తర్వాత మాత్రమే సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని దాన్ని స్మాష్ చేయండి మెత్తగా, పిల్లల కోసం మెత్తగా. ఇది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లలకి దీనిని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఫాస్ట్గా కూడా తింటారు, ఇష్టంగా తింటారు, ఫాస్ట్గా తింటారు. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే DM చేయండి. థ్యాంక్ యూ.